హాయ్, ఈరోజు టాపిక్ అయితే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకునే పద్ధతి సెల్ఫ్గా ఈ వీడియోలో చూద్దురు కానీ. సో ఫస్ట్ అయితే నేను స్ట్రిప్ తీసుకున్నాను, నోస్ పోస్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవర్. సో అది కాఫీ ఫ్లేవర్ది తీసుకున్నాను. అది ఎలా అప్లై చేయాలి అన్నది లాస్ట్ వీడియోలో ఒకసారి పెట్టాను, బ్యాక్ ఉంటుంది. ఇందులో అయితే నేను ఆల్రెడీ యాడ్ చేసేసిన తర్వాత అప్లై చేసేసిన తర్వాత వీడియో తీశాను. సో మనం కొంచెం వెట్ చేసుకోవాలి నోస్ని, మళ్ళీ దాని మీద అది అప్పుడే అది స్టిక్ అవుద్ది అనమాట వెట్ ఉంటే. దాని తర్వాత మళ్ళీ మొత్తం అంతా మ్యాట్గా ఉన్నదంతా తడిగా ఉండడానికి కొంచెం వెట్ చేసుకోవాలి. ఆ వెట్ అంతా డ్రై అయ్యాక స్లోగా పీల్ చేసుకోవాలన్నమాట. ఇట్లా నేను వీడియోలో చూపించినట్టుగా స్లోగా పీల్ చేసుకుంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోద్ది. అది 70%. ఇంకా ఇది వెట్గానే ఉంది చూడండి, అలా వెట్టగా ఉంటే మాత్రం ఇంకొంచెం డ్రై అయితే ఇంకా క్లియర్గా వస్తాయన్నమాట. అయినా వీక్లీ వన్స్ అట్లా చేసుకోగలిగితే పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలాగే మీరు చూస్తే చాలా వరకు 70%. అలా వీక్లీ వన్స్ మీరు చేయగలిగితే చాలా క్లియర్ అవుతుంది మీ నోస్ అయితే మాత్రం. సో ఈ ప్రోడక్ట్ని నేను వీడియో మధ్యలోకి యాడ్ చేశాను పిక్ని. అది 140 రూపీస్, 10 స్ట్రిప్స్ వస్తాయి. ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి, కాకపోతే కొన్ని అసలు రావట్లేదు, కొన్ని పర్లేదు బాగానే వస్తుంది. దీంట్లో నేను ఫస్ట్ ఒకసారి పాత వీడియోలో చూపించింది కూడా ఇంకా మంచిది దీనికన్నా. సో ఇది ఇప్పుడు పర్లేదు. దీని తర్వాత కొంచెం రబ్గా ఉన్న క్లాత్ తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాక ఇది ఫైనల్గా లుక్ అయితే మాత్రం. ఇలా మీకు క్లియర్ అయిపోయిన తర్వాత ఐస్ క్యూబ్ తీసుకొని టోన్ చేసుకోండి. ఓపెన్ అయిపోయిన తర్వాత పోర్స్ని దాన్ని క్లోజ్ చేయాలి కంపల్సరీగా. అదే ఫేషియల్ అయితే ప్యాక్స్ అవి పెడతాము. సో దీంట్లో పెట్టడానికి అవ్వదు కాబట్టి, ఇవన్నీ చేయము కాబట్టి, మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఐస్ క్యూబ్ తీసుకొని నీట్గా రబ్ చేసి కోల్డ్ కంప్రెషన్ ఇస్తే ఆ ఓపెన్ పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఐ హోప్ ఈ వీడియో నీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.